ఓరుగల్లులో గుడి సంబురాలు గ్రాండ్ గా జరిగాయి. తెలంగాణ వైభవం, కాకతీయుల పాలన, రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళాకారులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వారసత్వ సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతోటే గుడి సంబురాలు నిర్వహించామన్నారు నిర్వాహకులు. వరంగల్ 1000 స్తంభాల ఆలయంలో గుడి సంబురాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ, పరంపర సంస్థ ఆధ్వర్యంలో జరిగిన గుడి సంబురాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 24 మంది కళాకారులు ప్రదర్శించిన తెలంగాణ వైభవం నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణకు ప్రత్యేకతను కల్పించిన భద్రాచలం, యాదగిరిగుట్ట, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయాల విశిష్టత, వివిధ అవతారాలు, గోదావరి, కృష్ణ, కిన్నెరసాని లాంటి జీవనదులపై చేసిన నాట్యం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. కాకతీయ సామ్రాజ్య ఖ్యాతి, రుద్రమ పాలన, గణపతి దేవుడు నాటి యుద్ధాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. పంటలు, భూముల హక్కులపై పోరాడిన గిరిజన వీరులు సమ్మక్క, సారలమ్మ, భాగమతి, కులి కుతుబ్ షా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శనలు చేశారు. రాష్ట్రంలోని ప్రాచీన దేవాలయాలు, వారసత్వంగా వస్తున్న సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో గుడి సంబురాలు నిర్వహించినట్లు చెప్పారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ఓరుగల్లులో కళా ప్రదర్శనలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు కళాకారిణి దీపికారెడ్డి. వరంగల్ చరిత్రను ప్రపంచవ్యాప్తంగా చాటే విధంగా ఈ పరంపర కొనసాగాలని, ఈ పరంపర సంస్థకు మరి గుడి సంబరాలకు ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక బాధ్యత ఉండే ప్రజాప్రతినిధిగా మా సహకారం ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి కళాకారులకు, కళాభిమానులకు, హాజరైనటువంటి ప్రేక్షకులకు, నాకు నాట్యం, సంగీతం అన్నీ మా తాతగారు, మా అమ్మమ్మ, మా పేరెంట్స్ వల్లనే. మా మదర్ కూడా చిన్నతనంలో నాట్యం నేర్చుకుంది. హైదరాబాద్లో రవీంద్ర భారతి ఆడిటోరియం మీరు అందరూ చూస్తుంటారు. ఫస్ట్ ప్రోగ్రామ్ 1961లో మా మదరే డాన్స్ చేశారు. అక్కడ రాధాకృష్ణన్ గారు వచ్చారు. ఈరోజు మా గురువు గారు వెంకట సత్యం గారు బ్లెస్సింగ్స్ వల్ల కూడా నేను దాన్ని నేను భావితరాలకు నేను అందించే నా విద్యను ఇంకా మీ అందరి సహకారంతో, ఇంకా దృఢ సంకల్పంతో నేను చేస్తానని. గుడి సంబురాల్లో భాగంగా చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.